2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, కుటుంబంలో ఆస్తికి సంబంధించిన గొడవలైతే మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఆస్తికి రిలేటెడ్గానే ఇష్యూస్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా మనం మాట్లాడుకుంటే 2005లో ఆడవాళ్ళకి కూడా సమానంగా హక్కు ఉంటుంది తండ్రి ఆస్తిలో అన్నది కూడా మనమైతే దానికి సంబంధించి వీడియోలు కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉండదు అని కూడా మనం వింటున్నాం. అది నిజమే. అయితే ఇంతకీ ఏ సందర్భాల్లో కూతురికి హక్కు ఉండదు సార్? ఎప్పుడైతే మనుషుల కన్నా మించి ఆస్తి యొక్క విలువలు పెరుగుదల జరిగిందో అప్పుడు మనుషుల మధ్య ఉన్నటువంటి మానవతా విలువలు కనీసమైనటువంటి మానవ మర్యాదలు కూడా అంతరించిపోయాయి ఇటీవల కాలంలో. ఎందుకంటే ఆస్తుల యొక్క రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అది పట్టణమా, నగరమా, గ్రామమా విషయం పక్కన పెడితే అనుకోకుండా ఒక్కసారి ఇబ్బడిగా ఆ ధరల ఆకాశానికి ఎప్పుడైతే పెరిగాయో వాళ్ళ మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు పూర్తిగా మరుగున పడిపోయాయి. ఒకప్పుడు కేవలం సోదరుల మధ్య మాత్రమే వివాదాలు ఉండేవి. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఆ కొడుకులతో పాటు కూతుళ్ళలో కూడా మేము కూడా మాకు ఆస్తి హక్కు చట్టం ఉంది, మాకు కూడా భారతదేశ ప్రభుత్వం మాకు చట్టం కల్పించింది, హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం అమెండ్మెంట్ ప్రకారం మాకు కూడా సమాన హక్కులు కల్పించారు. కాబట్టి ఇటీవల కాలంలో ఎప్పుడో మర్చిపోయినటువంటి ఆస్తులను కూడా మరలా కోర్టు గుమ్మాలకి ఎక్కి మాకు కూడా ఆస్తి వివరాలు మాకు కూడా కావాలి అని చెప్తూ అనేక సందర్భాల్లో చాలామంది క్లయింట్స్ మమ్మల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. సో చాలామందికి అవగాహన అంటే ఆడపిల్లలకి సమాన ఆస్తి హక్కు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో మాత్రం ఆడపిల్లలకి ఆస్తి హక్కు అందే అవకాశం ఉండదు. అది కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. తెలుసుకోవాల్సిన బేసిక్ నాలెడ్జ్, ఈ బేసిక్ నాలెడ్జ్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ప్రాపర్టీని తీసుకొని నిజంగా ఇది మనకు ఆస్తి హక్కు వస్తుందా రాదా, ఏ సందర్భాల్లో వస్తుంది, ఏ సందర్భాల్లో రాదని ఒక కనీస అవగాహన అనేది ముందుగా ఒక అడ్వకేట్ని సంప్రదించే ముందు ఒక బేసిక్ నాలెడ్జ్ అవసరం. తర్వాత సరైనటువంటి అందులో ఉన్నటువంటి న్యాయవాదాన్ని పూర్తిగా అది అవసరం ఉందా లేదా, ఏ యొక్క పారామీటర్స్లో ఆస్తి వస్తుంది, ఏ పారామీటర్స్లో ఆస్తి అనేది చెందే అవకాశం ఉండదని చెప్పి ఆయన టెక్నికల్గా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ కొంత ప్రాథమిక అవగాహన కోసం ఏ సందర్భాల్లో ఆ యొక్క ప్రాపర్టీ ఆడపిల్లకి చెందదు. ఇంతకీ ఏ సందర్భాల్లో సార్? ముందుగా ఒకటో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రాపర్టీకి తండ్రి యొక్క స్వార్జితమైన ఆస్తి అంటే తండ్రి తన కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ తన ఎవరికైనా దానం చేసుకోవచ్చు, దానం ఇచ్చే అధికారం ఉంటుంది, లేకపోతే ఎవరికైనా ఇచ్చే హక్కు ఉంటుంది. కాబట్టి తండ్రి బ్రతుకున్న సందర్భంలో నాకు ఆ ప్రాపర్టీ మీద హక్కు కావాలని చెప్పి కూతుర్లు దాని మీద కోర్టుకు వెళ్ళి వ్యాజ్యం తీసుకొచ్చి దాని మీద తగాదాలు పెట్టుకునే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. తండ్రి బ్రతుకున్న సమయంలో ఆ యొక్క ప్రాపర్టీ మీద నాకు కూడా అందులో ప్రాపర్టీ నాకు షేర్ కావాలి, నాకు ఇస్తావా చేస్తావా అని చెప్పి తండ్రి మెడ మీద కత్తి పెట్టి నాకు ఆ ప్రాపర్టీ విషయంలో తండ్రిని రోడ్డు మీదకి ఇచ్చే సందర్భాలు చాలా చూస్తున్నాం. కాబట్టి అటువంటి సందర్భాల్లో తండ్రి యొక్క స్వార్జితమైన ప్రాపర్టీని కూతుర్లు బ్రతికున్న సమయంలో అడిగే హక్కు ఎట్టి పరిస్థితులు లేదు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఈ చట్టం 2005లో వచ్చింది. కాబట్టి 2005 కన్నా ముందే ఆ యొక్క ప్రాపర్టీ భాగ పంపకాలు జరిగి ఉన్నట్లయితే, అంటే విభజన జరిగి ఉన్న సందర్భంలో, అంటే పార్టిషన్స్ ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు తీసేసుకున్న సందర్భంలో మళ్ళా నాకు వెళ్ళి అందులో ప్రాపర్టీ కావాలి అని చెప్పి ఆ అమ్మాయిలు మళ్ళీ కోర్టుకి ఎక్కితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కోర్టు అనేది యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఒకవేళ యాక్సెప్టెన్స్ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ ప్రాపర్టీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు 2005కి బిఫోరే పార్టిషన్ జరిగిపోయి పూర్వీకులను చూస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా కూడా ఎవరి భాగ పంపకాలు వాళ్ళకి జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చి అందులో నాకు వాటా ఉంది, నాకు కూడా కావాలి, నేను కూడా మనవరాల్ని, నేను కూడా మనవరాల్ని, కాబట్టి నాకు ఆ ప్రాపర్టీలో నాకు షేర్ ఇస్తారా ఇవ్వరని చెప్పి కోర్టు గుమ్మాలు ఎక్కడ ఉన్నది చాలా చట్ట వ్యతిరేకం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాపర్టీని కూడా మనం ఛాలెంజ్ చేసే అవకాశం తక్కువ. ఇక 3వ పాయింట్, 2005కి బిఫోర్ గిఫ్ట్ డీడ్ జరిగేశారు. అంటే ఇప్పుడు భాగ పంపకాలు తాతగారి యొక్క ఆస్తి ఉంది, ఆ మనవలకి చెందే ఆస్తి ఉంటుంది, ఆడపిల్లకి చెందే ఆస్తి, కాబట్టి భాగ పంపకాలు జరిగిపోయి ఇప్పుడు నాన్నగారికి ఆ ప్రాపర్టీ వచ్చింది. నాన్నగారు ఏం చేశారు, అది గిఫ్ట్ రూపంలో ఎవరికో ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. 2005కి బిఫోరే గిఫ్ట్ రూపంలో ఎటువంటి అన్కండిషనల్గా రాసుకున్నటువంటి ఒక గిఫ్ట్ డీడ్ ద్వారా వేరే వాళ్ళకి ఆ ప్రాపర్టీ సంక్రమించేసింది. అటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీని ఛాలెంజ్ చేసి ఆ ప్రాపర్టీ మాకు కావాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా సూట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది రాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 2005 బిఫోరే అది ప్రాపర్టీ గిఫ్ట్ ఎవరికి దానం ఇచ్చేశారు. ఆ ప్రాపర్టీ దానం ఇచ్చేసిన తర్వాత దానం ఇచ్చిన ప్రాపర్టీ మా నాన్నగారు ఇచ్చేశారు, కాబట్టి ఆ ప్రాపర్టీ నాకు హక్కు ఉంది, కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదు అని చెప్పి ఆ గిఫ్ట్ డీడ్ని మనం ఛాలెంజ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయిలకి ఆడపిల్లలకి హక్కు అందులో లేదు. ఇది 3వ పాయింట్. ఇక 4th పాయింట్ వస్తే 4వ పాయింట్ రిలీజింగ్ డీడ్ అంటారు. అంటే స్వతః సిద్ధంగా తమకు ఆ ప్రాపర్టీ వద్దు అని చెప్పి వాళ్ళు రిలీజింగ్ రాసేసుకున్నారు. రీసెంట్గా నాకు ఒక కేసు కూడా వచ్చింది. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, అబ్బాయి ఉన్నారు, అంటే ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నాడు. వీళ్ళు ఏం
చేశారు, ఆ ఇద్దరు సిస్టర్స్కి పాపం నాన్నగారు చనిపోతే ఆ తల్లి రకరకాల ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆమె రకరకాలుగా ఆ మ్యారేజ్ చేసిన తర్వాత ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయింది. ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారంటే తమ్ముడు చిన్నోడే కదా వాడికి అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఆ ప్రాపర్టీ మీద మాకు హక్కు ఉండదు అని చెప్పి వాళ్ళు ప్రాపర్టీ రైట్స్ని రిలీజ్ చేసేసుకున్నారు. అంటే మాకు వద్దని చెప్పేసి హక్కు విడుదల పత్రం అనమాట. అంటే ప్రాపర్టీస్ని రిలీజ్ చేసేసుకున్నారు. అంటే మాకు వద్దు, దీని మీద మేము ఎటువంటి క్లెయిమ్ చేయని చెప్పి ఒక పేపర్ మీద రాసేసుకున్నారు. రాసేసుకున్న తర్వాత అనూహ్యంగా ఇటీవలేంది ఆ ప్రాపర్టీస్ వాళ్ళు రాసుకున్న సందర్భంలో చాలా తక్కువ ఉండేది, కానీ ఇటీవల రియల్ ఎస్టేట్ బాగా పెరిగిన తర్వాత ఒక్కసారి రేట్లు బాగా పెరిగిపోయాయి. పెరిగిన తర్వాత ఏం చేశారు, ఆ ప్రాపర్టీలు ఆ రోజు మేము పెట్టిన రిలీజ్ డేట్స్ ఒరిజినల్ కాదు, అది మేము డమ్మీ సంతకం పెట్టామని చెప్పి తమ్ముడి మీదే స్వతహాగా సొంత తమ్ముడి మీదే వాళ్ళు కేసులకు వచ్చి ఇదిగో ఆ ప్రాపర్టీ అది కాదు, ఇప్పుడు ఈరోజు ఆ ప్రాపర్టీ మాకు ఇస్తావా చేస్తా అని చెప్పి మేము ఆ రోజు పెట్టి రిలీజ్ చేయడం కరెక్ట్ కాదంటారు. ఇలాంటి వ్యవహారాలు చేయడం వల్ల చాలా కోర్టును తప్పుదో పట్టించే అవకాశం ఉంటుంది. కోర్టు యొక్క సమయాన్ని కూడా వృధా చేస్తే కోర్టు ఇచ్చే పనిష్మెంట్ కూడా దాన్ని మనం రెడీ ఉండాలి. కోర్టు ఇచ్చే పనిష్మెంట్ కూడా ఒకసారి సిద్ధపడి సంతకాలు పెట్టుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ వేరే వాళ్ళకి సేల్ డీడ్ అయిపోయింది, బ్రదర్ కావచ్చు ఇతర ఎవరికైనా కావచ్చు, ఇప్పుడు అది రిలీజ్ చేయడం అప్పుడు చేయలేదనో లేకపోతే ఆ సంతకాలు మావి కాదు ఇతర అట్లా మనం కన్ఫ్యూజ్ చేయడం వల్ల కూడా కోర్టు యొక్క సమయాన్ని వృధా కాలయాపన చేసే వాళ్ళం అవుతాం, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అటువంటివి ఏమైనా మీరు నిజంగా చేసి ఉంటే నిజంగా మిస్టేక్ ఈజ్ మిస్టేక్, నేను దాని అనట్లేదు. నిజంగా అవి రాంగ్ సంతకాలతో పెడితే నేను ఆ విషయం టచ్ చేయట్లేదు. నిజంగానే మీరు సంతకాలు పెట్టి మీ యొక్క ప్రాపర్టీ మీద ఉన్న రైట్ని రిలీజ్ చేసేసుకున్న సందర్భంలో మరలా ఆ ప్రాపర్టీ నాది అని చెప్పి మీరు కోర్టుకు వెళ్ళడం కూడా అది మీకు చెందే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరో పాయింట్ విల్ డీడ్. ఇప్పుడు ఎవరికైతే తండ్రికి ఆస్తుందో అతను ఏం చేస్తారంటే ప్రాపర్టీకి వీలునామా రాసిస్తారు. వీలునామా ప్రకారం కొడుకులకో లేకపోతే భార్యకో లేకపోతే తల్లికో వీలునామా రాసిన తర్వాత వీలునామా ప్రకారం ఎవరికైతే లీగల్ రైట్స్ ఉంటాయో వాళ్ళకి చెంతే తప్పించి వీలునామా రాయినటువంటి పేరు ఏదైనా అమ్మాయి ఉండిపోయింది, అమ్మాయి సరిగ్గా చూసుకోవట్లేదు, ఆడపిల్లలు వీలునామా రాయలేదు కాబట్టి మాకు ఆ ప్రాపర్టీ ఉంది, మా నాన్నగారు వీలునామా మమ్మల్ని రాయకుండా మిగిలిన వాళ్ళకి రాశారని చెప్పి ఆ వీలునామాని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో ఆ రకంగా కూడా వచ్చే అవకాశం ఉండదు. సిరిగారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మరో పాయింట్ ఏంటంటే ట్రస్ట్లకి ఏర్పాటు చేసేసిన తర్వాత, అంటే ఇది ఎక్కువగా హిందూ అవిభాజ్య కుటుంబాల్లో ఉంటాయి. అటువంటి సందర్భాలు ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీ అసెట్ని ఒక ట్రస్ట్లోకి మార్చి ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇతరత్ర ఇవేం చేస్తున్న సందర్భాల్లో అది అనూహ్యంగా రేట్లు పెరిగిపోయి రోజు కోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ట్రస్ట్కి ఒకసారి ట్రస్ట్కి ఆ ల్యాండ్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ ట్రస్ట్కి కాదు, మేము ఇందులో భాగ పంపకాలు మేము ఉన్నాం కాబట్టి మాకు రైట్ ఉంది కాబట్టి ఆ ప్రాపర్టీ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి అమ్మాయిలు కోర్టుకి ఎక్కి ఆ ట్రస్ట్ మీద కానీ ఫైట్ చేస్తే ఆ పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ప్రాపర్టీ మీకు చెందే అవకాశం కూడా ఉండదు. సో దీస్ ఆర్ ద మెయిన్ కీ పాయింట్స్. ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి మనం మాట్లాడుకుంటే, దీస్ ఆర్ ద మెయిన్ కీ పాయింట్స్ అనుకుంటా. అంటే కోర్టుకి ఎవరైనా ఆడపిల్లలు మాకు కూడా ఆస్తి యొక్క రావాలి అని చెప్పి ఒక అడ్వకేట్ని సంప్రదించే ముందు ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. ఈ యొక్క పారామీటర్స్లో ఉంటే మీకు ఆ ప్రాపర్టీ ఎట్టి పరిస్థితుల్లో మీకు రాదు. కాబట్టి ఆ ప్రాపర్టీ మీద మీకు ఏమైనా ఆశలు ఉంటే ఇప్పుడే మర్చిపోండి. మీరు మాత్రం దయచేసి కోర్టు యొక్క సమయాన్ని, అది మీ టైంని, అడ్వకేట్స్ యొక్క టైంని వీళ్ళందరినీ కూడా వేస్ట్ చేసే పనిలోకి వెళ్ళి ఉండదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కాకుండా ఇతరత్రా కానీ ఖచ్చితంగా ఉంటే డెఫినెట్గా సంప్రదించండి. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం హిందూ వారసత్వ చట్టం 2005 ఉందో దాని ప్రకారంగా మీకు ఆ యొక్క హక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిరిగారు అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో తెలియకుండానే కోర్టు వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాకు ఆస్తి మీద రైట్ ఉంది, నాకు కోర్టుని ఆచరిస్తాను అనుకునే వాళ్ళు ఎంతోమంది కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి కేసెస్ నమోదు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కూడా కావాలి అనుకున్న లీగల్ పరంగా రెమెడీ కోసం మిమ్మల్ని గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? దీనికి సంబంధించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి, ఏమైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మీ చేతిలో ఉన్న ఆ ఫోన్ తీసుకొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం ఖచ్చితంగా వాళ్ళకి అప్రోచ్ అవుతారు, కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టుల్లో వివాదాల్లో ఉండి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా మన లీగల్ టీం ఖచ్చితంగా వారికి ఒక పరిష్కార దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరిగారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.